హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటి అనేది చూస్తున్నారు కదా. హౌస్ని అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఈరోజు ఇంటిని డీప్ క్లీనింగ్ చేయడానికి అయితే ఒక రీజన్ అయితే ఉందండి. అది ఏంటి అనేది వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఉదయాన్నే బెడ్షీట్స్ని బ్లాంకెట్స్ని తీసి వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వేరే బెడ్షీట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు హౌస్ని డీప్ క్లీన్ చేయడానికి ఒక రీజన్ ఉంది అన్నాను కదా. అది ఏంటి అంటే మేము అత్తయ్య వాళ్ళం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటున్నాము. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే చేయించుకుంటున్నాము. విలేజ్లో మీ ఊరు పేరు ఏంటి అని అడుగుతున్నారు కదండి. మాదైతే అమలాపురం దగ్గరలో ఉన్న మాచవరం అనే ఒక చిన్న ఊరు. అత్తయ్య వాళ్ళది అమ్మ వాళ్ళది కూడా మాచవరమే, ఒకే స్ట్రీట్లో ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇల్లు అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా. ఫస్ట్ ఇక్కడ క్లీన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అనేసి ఇక్కడ క్లీన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ అయితే ఇలా కౌంటర్ టాప్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా గ్యాస్ స్టవ్ని, సింక్ని, ఇంకా కౌంటర్ టాప్, వాల్ టైల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నామంటే మనకి 100%లో చూసుకుంటే ఒక 50% పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన క్లీన్ వర్క్స్ అన్నీ కూడా ఇంకా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కిచెన్ ఫ్లోర్ని కూడా ఒకసారి కడిగేసుకుంటున్నాను. కిచెన్ ఫ్లోర్ని మాత్రం కొంచెం సర్ప వేసి ఇలా నీట్గా కడిగేసుకుంటాను. రెగ్యులర్గా మాపింగ్ పెడుతూ ఉంటాను, బట్ కొంచెమైనా కానీ జిడ్డు అలాగే ఉంటున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. అందుకని మంత్లీ వన్స్ అయినా కానీ ఇలా కొంచెం సర్ప వేసుకుని కడిగేస్తాను. ఇంకప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నాకైతే. మిగిలిన రూమ్స్ అన్నింటిలో కూడా డోర్ మ్యాట్స్ ఇవే ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తీసేసుకుని ఇంకా ఇప్పుడు వీటిని కూడా కడిగేస్తున్నాను. రూమ్స్ అవి కూడా కొంచెం జిడ్డుగా ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి, అందుకని వీటిని కూడా కడిగిస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో అయితే కొద్దిగా సర్ఫేస్ క్లీనర్ని వేసుకుని కడుగుతున్నాను. వీటిని కూడా సర్ఫ వేసుకుని కడగొచ్చు, కానీ సర్ఫ వేసుకుని కడుక్కునేటప్పుడు చాలా కేర్ఫుల్గా కడగాలి. లేదు అంటే ఇంకా చాలా త్వరగా జారిపోతాయి కాళ్ళు అవి కూడా. రెగ్యులర్గా మాపింగ్ పెడుతూ ఉన్నా కానీ మంత్లీ వన్స్ అయినా కానీ ఇలా ఒకసారి కడిగేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కదా. ఎందుకంటే మాపింగ్ పెట్టుకునేటప్పుడు డస్ట్ అయితే ఎక్కడో దిక్కునా మూలమూలలో ఉంటూనే ఉంటుంది కదా. కానీ ఇలా కడిగేసామంటే ఇంకా మూలమూలల్లో అసలు డస్ట్ అనేది కనపడదు. ఇంకా చాలా వరకు క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి కడిగేసామంటే. నేనైతే ఇలా మంత్లీ వన్స్ అయినా కానీ కడిగేస్తాను. ఇంకా మాపింగ్ పెట్టుకునేటప్పటికి ఇలా కడిగినప్పటికీ కూడా డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా నాకైతే ఇలా కడిగిన తర్వాత ఇల్లంతా అలా చూసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. కానీ ఇల్లంతా కూడా ఇలా కడిగేటప్పుడు మాత్రం టైంలో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఎందుకంటే మాపింగ్ పెట్టుకునేటప్పుడు ఒక 15 మినిట్స్లో మాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇలా కడిగేటప్పుడు మాత్రం గదులు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి కూడా మనకి టైమింగ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. 1 అవర్ 2 అవర్ అలా పడుతూ ఉంటుంది. టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది ఇలా కడిగేటప్పుడు. మొత్తానికి మీతో ఇలా కబుర్లు చెప్తూ గదులన్నీ కూడా కడిగేసాను. ఇంక ఇప్పుడైతే బాల్కనీ కూడా కడిగేస్తాను. గదులు అవి కడిగేటప్పుడు ఇంకా చైర్స్ అవి కూడా కొన్ని అడ్డంగా ఉన్నాయన్నీ కూడా బయట పెట్టాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా లోపల పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే గదులు కడుక్కోవడం అయింది అంటే ఇంకా ఒక 90% పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా 10% పని అయితే ఇంకా బాల్కనీలో ఉంటుంది. ఎందుకంటే ఇంకా అదంతా కూడా కడుక్కోవడం, ఇంకా ముగ్గులు పెట్టుకోవడం అవన్నీ కూడా ఉంటాయి కదా, అందుకని. ఇంట్లో ఇటువంటి డీప్ క్లీన్ పనులు చేసుకునే రోజున ఎక్స్ట్రాగా ఎక్సర్సైజ్ అని, వాకింగ్ ఇటువంటి ఏం కూడా చేయనవసరం లేదు కదా. ఎందుకంటే బాడీకి కావాల్సినంత ఫిజికల్ యాక్టివిటీస్ అనేది జరుగుతాయి. బాల్కనీ కూడా కడగడం అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టెప్స్ పైన ఇంటి గుమ్మం ముందు తులసమ్మ దగ్గర చాక్పీస్తో ముగ్గు వేసుకుంటున్నాను. ఇల్లంతా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనసుకి ఎంత హాయిగా ఉంటుందో కదా అసలు. మనం పడ్డ కష్టమంతా కూడా మర్చిపోవచ్చు శుభ్రం చేసుకున్న ఇల్లుని చూస్తే. అలాగే మనం పెట్టుకున్న ముగ్గులు అవి చూస్తే మనసుకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా. ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా ఇల్లంతా త్వరగా ఆరటానికి ఫ్యాన్స్ అయితే వేసేసాను రూమ్స్లోవి. నెక్స్ట్ వీడియోలో ఫ్యామిలీ మెంబర్స్తో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకున్నామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ హౌస్ డీప్ క్లీనింగ్ వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.